మీ తమ్మిడికి వాడికి భయమేసి సోఫా కింద పెట్టా అన్నావు కదా, మళ్ళీ నన్ను అడుగుతావు. ఆ సోఫా కింద పెట్టాను నేను, ఒక కింద కోడిని కమ్మినట్టు కమ్మితే ఎట్టుపోయిందో ఏంటో కనబడట్లేదు. హాయ్ శ్రావణి గారు, గుడ్ ఈవినింగ్. హౌ ఆర్ యు? ఫైన్ అండి. వాట్ అబౌట్ యు? హాయ్ కిషోర్. హాయ్ అర్చన గారు. లైవ్ లో ఉన్నారు, హైట్ లో ఉంది, కామెంట్స్ పెడితే ఎలా అండి? శ్రావణి గారు తిన్నారండి? మీరు చేశారా అర్చన గారు? ఏంటండి? భోజనం అయిందా? తినేసానండి, బయట తినేసి వచ్చాను. బయట తిన్నారా? ఏంటి ఉమ్, ఏంటి స్పెషల్? ఏం లేదు. ఇవాళ ఏమైనా స్పెషల్ ఏంటి? అవునా, ఇవాళనా? ఏం లేదండి, ఊరికే అలా వెళ్ళాం. ఊరికే సరదా జోగిపేట్ పర్మిషన్. ఉమ్, ఎట్లుంది జోగిపేట్? ఉమ్. ఎక్కడున్నారు మీరు? జోగిపేట్లో. ఎందుకండి సడన్ గా వెళ్ళిపోయింది? వాడదాన్ని నా కాపీరైట్ వాడుతున్నాను. సప్న గారు లైవ్ కి రాలే? లేటక్క ఉండవా వంశీ? నువ్వు అప్పుడే ఇది పడుకుంటావా? అంతేనా? హాయ్ రాజీ. తిన్నావా రాజేష్? కాచిగూడలో ట్రైన్ దిగావు కదరా, మది కాచిగూడలో ఉన్నావా వెళ్ళిపోయావు? 6 members లైవ్ వాచింగ్. కామెంట్స్ మాత్రం ఒకరిద్దరు మాత్రమే పెడుతున్నాయి, ఎందుకలా? ఏంటి ప్రాబ్లం? అర్చన గారు వర్షం పడుతుంది అక్కడ? అవునండి పడుతుంది, బాగా పడింది సాయంత్రం. అవును. ఇప్పుడు లేదు, కానీ ఏ మధ్యరాత్రం అందుకుంటుంది. లేదు, 2 హైదరాబాద్ days అవుతుంది బీరువారం. హైదరాబాద్ బాగా పడుతుంది. సరే అరే అక్క. అక్క త్వరగా లైవ్ క్లోజ్ చేయి, నేను వెళ్తాను. థ్యాంక్ యూ రాజా. వంశీ, నువ్వు ఇప్పుడు కానీ వెళ్ళిపోయావు అనుకో, స్వప్న కోర్టు పెట్టేది అలా పెడతాను నేను కూడా. సప్న మీద ఉంటా. స్వప్నక్క లైవ్ లో నుంచి పోతే ఒట్టు పెట్టేది. మళ్ళీ సండే వస్తాను హైదరాబాద్ కి. రావడం అయిపోయింది, వెళ్ళడం కూడా అయిపోయిందా? అచ్చు అచ్చు అచ్చి. సూపర్. ఇంకా ఏం తిన్నారండి జోగిపేటలో స్పెషల్స్? జోగిపేట ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉన్నారు. ఒట్ట, అవును ఒట్టే. ఇంకా నువ్వు సరిగ్గా ఉండమంటే ఉండట్లేదా? గుట్టు వేసేస్తా మరి. అంత ఎట్లా అయ్యా, అంత ఉండొద్దు ఈగో. ఎవరి మీద? నా మీదే. నువ్వు వెళ్తే నా మీదే ఉంటుంది. హైదరాబాద్ లో ఉన్నాను. నీ మీద ఎందుకు వేస్తాను రా, నా మీదే వేసుకున్నా. ఇంకా కిషోర్ గారు అంటున్నారు, శ్రావణి గారు. మరియు కిషోర్ గారు. కామెంట్స్ చదువుతలేను అనుకోవద్దు, వచ్చిన ప్రతి కామెంట్ చదువుతున్నాను. కొన్నిసార్లు మీరు కామెంట్ చేసింది మీకు కనబడుతుంది కానీ నాకు కనబడదు. నిన్న నమస్తే శ్రావణి గారు. శ్రావణి గారు